గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు యుక్రెయిన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒప్పందంలో చిన్నపాటి అంశాలు మాత్రమే ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత మూడేళ్లుగా అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేసిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. వేలాది ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘర్షణ యూరప్ నుంచి అమెరికా వరకు ఆర్థిక వ్యవస్థలను అస్థిరతలోకి నెట్టిన ఈ యుద్ధం చివరకు ముగింపు దిశగా కదులుతోందనే సంకేతాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించిందన్న వార్తలు వెలుగులోకి రావడంతో ఇప్పటి వరకు ఏ నమ్మకం రాని శాంతి చర్చలు మొదటిసారి స్పష్టమైన దిశలో సాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో చిన్నపాటి అంశాలు మాత్రమే తేల్చాల్సి ఉన్నాయన్న అమెరికా అధికారుల వ్యాఖ్యలు యుద్ధం, దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య చిక్కుకుపోయిన ప్రపంచానికి ఊరటను ఇచ్చాయి. ఉక్రెయిన్ ఈ ఒప్పందాన్ని అంగీకరించిందని అమెరికాకు చెందిన సిబిఎస్ న్యూస్ వెల్లడించింది. సుమారు 2 ఏళ్లుగా రష్యా దాడులను ఎదుర్కొంటోన్న ఉక్రెయిన్ ఈ శాంతి ఒప్పందంపై తమ సమ్మతి తెలిపిందని, అంతిమంగా కొద్ది అంశాలు మాత్రమే పరిష్కారం కావాల్సి ఉందని ఆ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తన ఎక్స్ పోస్ట్ ద్వారా అమెరికాతో చర్చలు కొనసాగుతున్నట్లు ధృవీకరించారు. ఉక్రెయిన్ కోసం శాంతి మార్గాన్ని కనుగొనే ప్రయత్నాల్లో అమెరికా చేసిన కృషికి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పాత్రకు ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలను రక్షించడానికి అమెరికా అందించిన ఆయుధ సహాయం, ముఖ్యంగా జావెలిన్ క్షిపణులు వంటి కీలక మద్దతు దాడుల సమయంలో తమ దేశాన్ని నిలబెట్టడానికి ఎంత ముఖ్యమైందో గుర్తు చేశారు. ఈ పరిణామాలతో పాటు యుద్ధాన్ని ముగించే శాంతి ప్రణాళికను చర్చించేందుకు అమెరికా, రష్యా ప్రతినిధి బృందాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సమావేశం అవ్వడం దౌత్య ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చింది. అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రష్యా అధికారులతో సాగించిన చర్చలు సానుకూలంగా జరిగాయని అమెరికా ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ జెఫ్ టోల్బర్ట్ వివరించారు. రెండు పక్షాలు కూడా ఈసారి వెనక్కి తగ్గకుండా చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్టు అనిపిస్తోందని ఆయన తెలిపారు. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే 3 సంవత్సరాల రక్తపాతం, నాశనం, ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లన్నింటినీ ముగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. శాంతి చర్చల వార్తలు బయటకు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ధం కారణంగా 3 సంవత్సరాలుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించడం గ్లోబల్ మార్కెట్పై భారీ ప్రభావాన్ని చూపించింది. బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 2.5% తగ్గి బ్యారెల్కు $60.7 స్థాయికి చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 2.86% పతనమై $57.17 వద్ద ట్రేడ్ అయ్యాయి. యుద్ధం ముగింపు దిశగా సాగుతోందన్న సంకేతాలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఎనర్జీ దిగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు ఈ పరిణామాలను సానుకూలంగా స్వాగతిస్తున్నాయి. అయితే ఈ శాంతి ఒప్పందం పూర్తి వివరాలు వెలుగు చూడకముందే ట్రంప్ ప్రతిపాదించిన 28 అంశాల ప్రణాళికపై వివాదాలు, విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఈ ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది. తమ సైనిక వ్యవస్థపై కొన్ని పరిమితులు అంగీకరించాలి. ముఖ్యంగా నాటోలో చేరాలన్న తమ ఆశను విరమించుకోవాల్సి ఉంటుంది. మొదట్లో ఇవన్నీ ఉక్రెయిన్కు లొంగుబాటుగా భావించబడ్డాయి. స్వతంత్ర దేశం తన భూభాగాన్ని వదలమంటారా అంటూ ఉక్రెయిన్ ప్రతిసారి తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ గత వారం నుంచి ట్రంప్ ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప్రణాళికను అంగీకరించేందుకు ఉక్రెయిన్కు ఆయన మంగళవారాన్ని గడువుగా కూడా పెట్టినట్టు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే స్ట్రాటజీలు, ఒత్తిళ్లు యూరప్లోని అమెరికా మిత్రదేశాల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ ఒప్పందం మాస్కోకే ఎక్కువగా అనుకూలిస్తుందా, ఉక్రెయిన్ను ఒప్పించడానికి అమెరికా అదుపు దాటి ఒత్తిడి చేస్తుందా అన్న ప్రశ్నలు అక్కడి చర్చలను వేడెక్కిస్తున్నాయి. కానీ మరోవైపు 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు చూపించడానికి ఏదో ఒక దారిని కనుగొనాలన్న అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యుద్ధంలోనే రష్యా కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ ఇప్పటికే తీవ్రమైన విధ్వంసాన్ని భరించింది. ఇరు
దేశాలు కూడా అంతులేని యుద్ధం కంటే ఏదో ఒక రాజీదారి చూసే దిశగా కదులుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రష్యా ఉక్రెయిన్ ఘర్షణను ముగించే సంకేతాలు తొలిసారిగా వెలుగు చూస్తున్నాయి. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ శాంతి చర్చలు సక్రమంగా ముందుకు సాగుతాయా లేక గతంలోలానే చివరి నిమిషంలో విఫలమవుతాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.